అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనపై ఇప్పటికే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు ప్రారంభించింది. మేఘానగర్లోని ప్రమాద స్థలాన్ని ఎన్ఐఏ ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు పరిశీలించారు. ఘటనా స్థలం నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ను గుజరాత్ ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది. ఫోరెన్సిక్ టీమ్స్ ఇతర శాంపుల్ సేకరించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతుంది. భారత యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తుకు నేతృత్వం వహిస్తుంది. విమాన ప్రమాదంలో డాక్టర్స్ హాస్టల్ బిల్డింగ్పై బ్లాక్ను గుర్తించారు. ఫ్లైట్ డేటా, పైలట్ సంభాషణలు ప్రమాద విశ్లేషణలో కీలకం కానున్నాయి. ఎయిర్ ఇండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాలు తనిఖీ చేసి రిపోర్ట్ అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదానికి హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం లేదా బాల్ స్ట్రైక్ కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. విమాన ప్రమాదంపై హైలెవెల్ కమిటీ నియమించారు. కమిటీలో పలు విభాగాల్లో నిపుణుల వివరాలు సేకరించనున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ పనిచేయనుంది. భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా కమిటీ ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన అంశాలను కమిటీ అధ్యయనం చేయనుంది. గతంలో జరిగిన ప్రమాదాల రికార్డులను పరిశీలించనున్నారు. 3 నెలల్లో ప్రమాద ఘటనపై కమిటీ నివేదిక ఇవ్వనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, మల్లికార్జున ఖర్గే ఇవాళ అహ్మదాబాద్లో పర్యటించనున్నారు. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాహుల్, ఖర్గే పరామర్శించనున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పనున్నారు.